4+4 ఆఫర్. మొదటిసారిగా కంట్రీ డిలైట్ పాలని 4 రోజులు ఆర్డర్ చేసిన వాళ్ళకి మరో 4 రోజులు ఫ్రీ. ఇంకెందుకు ఆలస్యం, యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ అంటూ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్థాయి గురించి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కొన్ని విమర్శలు చేశారు సార్. ఒకసారి ఆ విమర్శలు ఏంటో విందాం. ఆ మనిషి కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ. జీవితకాలంలో ఇప్పుడు ఎమ్మెల్యే ఒకసారి అయినాడయ్యా. ఆ మనిషి కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ. రైట్ సార్, జగన్మోహన్ రెడ్డి చేసిన ఈ విమర్శల మీద టీడీపీ అండ్ జనసేన శ్రేణులు రియాక్ట్ అవుతూ ఉన్నారు సార్. అండ్ లోకేష్ కూడా రియాక్ట్ అయ్యారు. పవన్ మెజారిటీ అంతా, జగన్ ఆధిక్యం ఎంత అని చెప్పి. ఒకసారి పవన్ మెజారిటీ చూసుకుంటే 134,394 ఓట్లు వచ్చాయి, 70,000 మెజారిటీ. జగన్మోహన్ రెడ్డికి వచ్చిన ఓట్లు 116,315, 61,000 మెజారిటీ. అండ్ ఇంకోటి కంపేర్ చేస్తూ ఉన్నారు, 11 స్థానాలు మాత్రమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చాయి, 21కి 21 స్థానాల్లో జనసేన పార్టీ గెలిచింది. పవన్ స్థాయిని ప్రశ్నించే నైతిక అర్హత మీకుంటుందా అనేది కూటమి నేతల ప్రశ్న సార్. జగన్మోహన్ రెడ్డి ఆ విధంగా మాట్లాడవచ్చా పవన్ స్థాయి గురించి? పవన్ కళ్యాణ్ స్థాయి నిర్ణయించేది జగన్మోహన్ రెడ్డి కాదు. పవన్ కళ్యాణ్ స్థాయిని నిర్ణయించింది ఆంధ్రప్రదేశ్ ప్రజలు. అందువల్ల ప్రజా తీర్పు, ప్రజా కోర్టులో తేలాల్సిన స్థాయిని రాజకీయ ప్రత్యర్థులు నిర్ణయిస్తారా? జగన్మోహన్ రెడ్డిని 11 సీట్లకు తగ్గించింది ప్రజలే, 21 సీట్ల పవన్ కళ్యాణ్కి ఇచ్చింది ప్రజలే. ఓడిపోయాక కూడా ఈ రాజకీయ అహంభావాన్ని ప్రదర్శిస్తే ప్రజలు యాక్సెప్ట్ చేయరు. ఎందుకంటే అట్లీస్ట్ యూ షుడ్ హ్యావ్ హ్యూమిలిటీ ఇన్ డిఫీట్. సక్సెస్ సాధించినప్పుడు సహజంగా ఎక్కడో చోట మనుషులకు ఎవరికైనా మనకు కొంత అహంభావం ఉంటుంది, మన విజయ గర్వంతో అంటారు కదా. సో కానీ ఓటమి సమయంలో ఈ మాటలు అసలే ఇంకా అప్రిషియేట్ చేయరు. ఎందుకంటే 1 ఏళ్ళు నువ్వు పవన్ కళ్యాణ్ వైపు చూపెడుతుంటే 4 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి వైపు కూడా ఉంటాయి కదా. సో ఆల్రెడీ అందువల్ల పవన్ కళ్యాణ్ కార్పొరేటర్కు ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ అంటే ఆయన ఎమ్మెల్యే కాదా? ఆయన శాసనసభ్యుడు కాదా? ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కదా. జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష హోదా కొరకు ఆయన తనలాడాల్సి వస్తుంది. సో పవన్ కళ్యాణ్కు ఉప ముఖ్యమంత్రి హోదా ఉంది కదా. అందువల్ల క్యాబినెట్లో నెంబర్ 2, అసెంబ్లీలో 2nd లార్జెస్ట్ పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ కన్నా రెట్టింపు సీట్లున్న పార్టీ. అందువల్ల ఫ్యాక్ట్స్ని డైజెస్ట్ చేసుకోలేని వారు, హిస్టరీని డైజెస్ట్ చేసుకోలేని వారు, రియాలిటీని డైజెస్ట్ చేసుకోలేకపోతే పొలిటికల్గా ముందడుగు వేయలేరు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఉన్న ప్రాబ్లం ఏంటంటే ఒక రియాలిటీని డైజెస్ట్ చేసుకోలేని పరిస్థితి. అందుకే అసెంబ్లీకి వెళ్ళలేకపోతున్నాడు. అందుకే నాకు ప్రతిపక్ష నేత హోదా ఇస్తేనే నేను వెళ్తాను, నాకు మైక్ ఇస్తేనే వెళ్తాను, నాకు చంద్రబాబు నాయుడుతో సమానంగా మైక్ ఇవ్వాలి. అసలు 170 సీట్లున్న అసెంబ్లీలో 11 సీట్లున్న నాయకుడు పదే షరతులు పెడితే అధికారంలో వారు అంగీకరిస్తారా? ఇది కామన్ పొలిటికల్ సెన్స్ చెప్తుంది కదా. నువ్వు నెగోషియేటింగ్ టేబుల్ పైన ఉండే అవకాశమే లేదు కదా. ప్రజలంతా భారీ విజయాన్ని కూటమికి ఇచ్చి భారీ ఓటమిని జగన్మోహన్ రెడ్డికి కట్టబెట్టాక యూ కెనాట్ డిమాండింగ్ పొజిషన్లో లేడు కదా జగన్మోహన్ రెడ్డి. అయినా నాకు ముఖ్యమంత్రితో సమానంగా టైం ఇవ్వాలి, సో అర్ధసింహాసనం ఇవ్వాలి అన్నట్లుంది. సో అలాంటి డిమాండ్లు పెడితే జనం ఎట్లా యాక్సెప్ట్ చేస్తారు? అండ్ దానికి కారణం ఏంటంటే అనేబుల్ టు అండర్స్టాండ్ ద రియాలిటీ. వాస్తవిక పరిస్థితుల్ని అర్థం చేసుకోలేని, దాన్ని జీర్ణించుకోలేని పరిస్థితి ఉంటే, మానసిక స్థితి ఉంటే చాలా ఇబ్బంది ముందుకెళ్ళడం. ఎవరికైనా, జగన్మోహన్ రెడ్డికైనా కావచ్చు, నాగేశ్వర్కైనా కావచ్చు, ఎవరికైనా కావచ్చు. ఫస్ట్ యూ షుడ్ అండర్స్టాండ్ ద రియాలిటీ. మొదటి స్టెప్ టు సక్సెస్. ఫెయిల్యూర్ నుంచి బయటపడటానికి మీరు పెద్ద సైకాలజిస్టులు అడగండి, పర్సనాలిటీ డెవలప్మెంట్ థింకర్స్ని అడగండి, వ్యక్తిత్వ వికాస నిపుణులు అడగండి. చెప్పేది మనము వైఫల్యం నుంచి బయటపడాలి, విజయం వైపుగా వెళ్ళాలి అంటే మొదటి థింగ్ ఏంటంటే అండర్స్టాండ్ ద రియాలిటీ యాజ్ ఇట్ ఎగ్జిస్ట్. వాస్తవిక పరిస్థితుల్లాగా అర్థం చేసుకోవాలి. నువ్వు బ్రహ్మల్లో ఇల్యూషన్స్లో ఉండాలని అనుకున్నా, ఉంటున్నట్టు ఉండేలా ఇతరులను కల్పించినా అది సాధ్యమయ్యే పని కాదు. రియాలిటీ కదా. పవన్ కళ్యాణ్ అద్భుతమైన విజయాన్ని సొంతగా సాధించాడు, తన పార్టీకి సాధించాడు, కూటమికి సాధించి పెట్టాడు.
సో పవన్ కళ్యాణ్ ప్రత్యేకత ఏంటంటే 3 విజయాలు సాధించాడు. ఒకటి, తాను గతంలో భీమవరం నుంచి గాజువాక నుంచి పర్సనల్గా ఓడిపోయిన పవన్ కళ్యాణ్ సొంతగా భారీ మెజార్టీతో పిఠాపురంలో గెలిచాడు. ఇది ఫస్ట్, ఈజ్ ఓన్ విక్టరీ యాజ్ ఎమ్మెల్యే. నెంబర్ 2 ఈజ్ విక్టరీ యాజ్ ఎ లీడర్ ఆఫ్ జనసేన. 100% స్ట్రైక్ రేట్తో 21 సీట్లు గెలుచుకున్న సెకండ్ విజయం. మూడవది ఈజ్ ఆర్కిటెక్ట్ ఆఫ్ ఎన్డీఏ విక్టరీ. ఆయన మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అని నేను చాలాసార్లు చెప్తున్నాను. సో ఎన్డీఏ ఈరోజు ఈ విజయం సాధించడానికి చంద్రబాబు నాయుడు భాషలోనే చెప్పాలంటే ఈజ్ అ గేమ్ చేంజర్. ఏకకాలంలో 3 విజయాలు సాధించాడు పవన్ కళ్యాణ్. ఇది రియాలిటీ కాదా? జగన్మోహన్ రెడ్డి చూసుకుంటే ఎస్ ఐజ్ ఓన్ విక్టరీ, పులివెందుల నుంచి ఎమ్మెల్యేగా గెలిచాడు. కానీ అతి భయంకరమైన ఓటమి కదా, 11 సీట్లకే పరిమితమయ్యాడు. ఇదేమి శాశ్వతమో నేనేమి తీర్మానాలు చేయడం లేదు. ఆయన 40% ఓటింగ్ వచ్చిందని కాదనలేను. కానీ రియాలిటీ ఏంది, యాజ్ ఆఫ్ టుడే అసలు జగన్మోహన్ రెడ్డి కూడా ఊహించని, అసలు ఎవరు అంచనా వేయని 11 సీట్లకు పరిమితమయ్యాడు. తన పార్టీ వైఫల్యానికి, తన ప్రభుత్వ పతనానికి జగన్మోహన్ రెడ్డి నాయకత్వం వహించారు. అలాంటప్పుడు పవన్ కళ్యాణ్ అనే అవకాశం కానీ హక్కు కానీ జగన్మోహన్ రెడ్డికి ఉంటుందా? హక్కు రాజకీయ ప్రత్యర్థుల్ని అనే హక్కులు ఎవరికైనా ఉండవచ్చు. కానీ వాట్ ఈజ్ ఎథికల్ అండ్ మారల్ స్టాండర్డ్ టు క్వశ్చన్ ఏ రిమార్కబుల్ విక్టరీ కదా పవన్ కళ్యాణ్, మామూలు విక్టరీ కాదు. తర్వాత అసలు పవన్ కళ్యాణ్ ఈ 3 విజయాల వెనక పవన్ కళ్యాణ్ అనుసరించిన వ్యూహానికి కూడా విజయం వచ్చింది. ఆ వ్యూహం ఏంటి? వైసీపీ వ్యతిరేక ఓటు చీలకూడదు. అందువల్ల వ్యూహకర్తగా కూడా పవన్ కళ్యాణ్ విజయం సాధించాడు. రెండవది, భారతీయ జనతా పార్టీ టీడీపీతో కలవనప్పుడు ఆ ఎన్డీఏ ఏర్పాటుకు కూడా ఆయన ఆర్కిటెక్ట్. ఈజ్ ద ఆర్కిటెక్ట్ ఆఫ్ ఎన్డీఏ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఒకవేళ జనసేన గనక తెలుగుదేశానికి మద్దతు ఇవ్వకపోయి ఉంటే పవన్ బీజేపీ కూడా టీడీపీతో కలిసేదే కాదు. అందువల్ల ఎన్డీఏ అనేది ఏర్పాటయ్యేది కాదు. బహుశా జగన్మోహన్ రెడ్డి కోపం కూడా అక్కడే ఉండుంటుంది. పవన్ కళ్యాణ్ మీద ప్రత్యేకమైన కోపం ఎందుకంటే పవన్ కళ్యాణ్ తీసుకున్న వ్యూహాత్మక అడుగులు, స్ట్రాటజిక్ చర్యల వల్లనే జగన్మోహన్ రెడ్డి పతనమయ్యారు అనేది నిజం. సో ఆ వాస్తవం బహుశా ఆయనను వెంటాడుతూ ఉంటుంది. ఎందుకంటే ఈ పవన్ కళ్యాణ్ కనుక రంగప్రవేశం చేసి బీజేపీని టీడీపీని కలపకపోతే, వైసీపీ వ్యతిరేక ఓటు చీలకపోతే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి మళ్ళీ సీఎం అయ్యేవారేమో అనే ఆ నమ్మకం ఆయనలో ఉంది. ఏమయ్యేది ఎవరమో చెప్పలేం. కానీ బట్ అరిథమెటిక్ చూస్తే ఒకవేళ టీడీపీ వేరుగా పోటీ చేసి జనసేన బీజేపీ విడిగా పోటీ చేసి ఉంటే ఇప్పుడు వైసీపీకి టీడీపీకి కొన్ని గ్యాప్ అనేది ఇష్యూ ఉండేది కాదు. ఎందుకంటే పక్కనే ఉన్న తెలంగాణలో 40% సీట్లు వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రత్యర్థి శిబిరం చీలడం వల్ల బీఆర్ఎస్ బీజేపీగా మీకు 40% కాంగ్రెస్కి వచ్చింది. మీకు లాస్ట్ ఎలక్షన్లో 37% బీఆర్ఎస్కి వచ్చింది, 14% బీజేపీకి వచ్చింది. మీరు చూడండి, కాంగ్రెస్కు 40%, బీఆర్ఎస్కు 37% తెలంగాణలో అసెంబ్లీ ఎలక్షన్స్లో, 14% బీజేపీకి, 37 + 14 51% ఉంది. కాంగ్రెస్ ప్రత్యర్థి శిబిరానికి 51% ఉంది, కాంగ్రెస్కి 40% ఉంది. కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. దీన్ని ఆంధ్రప్రదేశ్లో పోలిస్తే 40% మీకు వైసీపీకి ఉంది, అబౌవ్ 50% కూటమికి ఉంది. ఆ కూటమి కూడా చీలి ఉంటే తెలంగాణ లాగా బీఆర్ఎస్ వేరు బీజేపీ వేరుగా ఉంది కదా, కాంగ్రెస్ వ్యతిరేక శిబిరం చీలింది కనుక అక్కడ కూడా వైసీపీ వ్యతిరేక శిబిరం చీలి ఉంటే గ్యారెంటీగా జగన్ గెలిచేవాడనే అభిప్రాయం అనుకుండవచ్చు. కొంత నిజం కూడా ఉండొచ్చు అందులో, ఎందుకంటే ఈ అరిథమెటిక్ చూస్తే నిజం అనిపిస్తుంది. బట్ పాలిటిక్స్ అనేది ఎప్పుడు అరిథమెటికే కాదు, ఎలక్షన్స్ పాలిటిక్స్ కెమిస్ట్రీ కూడా. సో ఖచ్చితంగా చెప్పలేం. కానీ బట్ ప్రాబబిలిటీ అయితే ఉంది. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ వ్యూహము రచించి అమలు చేసి ఉండకపోతే జగన్ మళ్ళీ గెలిచే అవకాశాన్ని అయితే కొట్టిపారేలేం. ఎందుకంటే ఆ స్టాటిస్టిక్స్ అలా చూపుతున్నాయి కనుక. దాని స్టాటిస్టిక్స్ కాదు, పాలిటిక్స్ కూడా అలాగే చూపుతున్నాయి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయ్యి తెలుగుదేశం చాలా నిస్తేజంగా ఉన్న పరిస్థితుల్లో, డిమారలైజ్ అయ్యి పార్టీ కాడన్న పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ ఒక పెద్ద ఊపునిచ్చాడు జగన్ వ్యతిరేక శిబిరానికి. ఈవెన్ తెలుగుదేశం శ్రేణునికి కూడా పవన్ కళ్యాణ్ ఎలక్ట్రిఫై చేశాడు. మీరు ఆ రోజుల్లో గుర్తుండే ఉంటుంది, లోకేష్ న్యాయ నిపుణులతో చర్చిస్తూ ఢిల్లీలో ఉంటే, చంద్రబాబు నాయుడు జైల్లో ఉంటే, భువనేశ్వరి మాత్రమే జనంలో ఉన్న సమయంలో పవన్ కళ్యాణ్ రంగంలో దిగాడు. అందుకే రాజమండ్రి సెంట్రల్ జైలు ముందట ఆ ఫోటోలో మనకు పవన్ కళ్యాణ్ మధ్యలో ఉంటాడు, ఒకవైపు బాలకృష్ణ, ఇంకోవైపు లోకేష్ ఉంటాడు.
అంటే సెంట్రాలిటీ ఆఫ్ ద పొలిటికల్ స్పేస్లో పవన్ కళ్యాణ్ ఉండడం దానికి ఆ ఫోటో ఒక ఇండికేషన్. ఎందుకంటే 100,00,000 పదాలు చెప్పింది ఒక ఫోటో చెప్తుంది. ఆ రోజున్న రాజకీయ చిత్రానికి 1,00,000 పదాల్లో చెప్పడం కన్నా ఒక్క ఫోటోలో చెప్పచ్చు. పవన్ కళ్యాణ్ సెంటర్లో ఉండగా ఒకవైపు బాలకృష్ణ, మరోవైపు లోకేష్ ఉన్నారంటే వివిధ సెంట్రాలిటీ ఆఫ్ ద పొలిటికల్ స్పేస్ అని మనకు అర్థమవుతుంది. అందువల్ల ఒక కీలకమైన మార్పుకు కారణమయ్యారు. ఒక అన్నేచురల్ సోషల్ కోalition ఆంధ్రప్రదేశ్లో తీసుకొచ్చారు. అందరికీ తెలుసు కమ్మాస్ కాపుస్ మధ్య గ్యాప్ ఆంధ్రప్రదేశ్లో ఉన్న సోషాలజీ అది. కానీ ఆ రెండు సామాజిక వర్గాల్ని ఒకే వేదిక పైకి తీసుకురావడం కూడా పవన్ కళ్యాణ్ వ్యూహం ఫలించింది. అన్నేచురల్ సోషల్ కోalition అంటే జగన్మోహన్ రెడ్డి వ్యతిరేక శక్తుల సామాజిక రాజకీయ ఐక్యతకు కూడా పవన్ కళ్యాణ్ మూలము. అందువల్ల పవన్ కళ్యాణ్ను అంత తక్కువ అంచనా వేసి ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ లాంటి నాయకుడు ఏ పవన్ అయ్యే ఏ తుఫాన్ హై అంటుంటే జగన్మోహన్ రెడ్డి కార్పొరేటర్ సే జాదా హై, ఎమ్మెల్యే సే కమ్ హై అంటే ఎట్లా? సో అందువల్ల ప్రజలు ఇచ్చింది ఇవాళ సర్టిఫికేట్, జగన్మోహన్ రెడ్డి ఇవాళ సర్టిఫికేట్ ఇవ్వాల్సిన లేదు. జగన్మోహన్ రెడ్డికైనా పవన్ కళ్యాణ్కైనా సర్టిఫికేట్ ఇచ్చేది ప్రజలే తప్ప రాజకీయ ప్రత్యర్థులు సర్టిఫికేట్ ఇవ్వరు కదా. సో ఇది కొత్త కాదు పవన్ కళ్యాణ్కి. ఇలా అనేక రకాల విమర్శలు గతంలో ఎదుర్కొన్నాడు. సో ఈయన చంద్రబాబు నాయుడు తరఫున పనిచేస్తున్నాడని, సో పవర్ స్టార్ కాదు ప్యాకేజ్ స్టార్ అని, అసలు ఈయనకు సినిమా ఇంటర్వ్యూలు ఎక్కువ సినిమా తక్కువ అని ఇవన్నీ విమర్శలు చేశారు. కానీ ప్రజలు ఏం చేశారు? ప్రజలు పవన్ కళ్యాణ్కు పట్టాభిషేకం చేశారు. సో ప్రజలు సినిమా ఎక్కువ ఇంటర్వ్యూలు తక్కువ అంటే ఒక రాజకీయ తుఫాన్గా వచ్చి జగన్మోహన్ రెడ్డి 151 సీట్లున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కూకటి వేళ్లతో పికిలించి వేయడంలో పవన్ కళ్యాణ్ రాజకీయ పవనాలు పనిచేస్తాయి కదా. సో సినిమా తక్కువ ఇంటర్వ్యూలు ఎక్కువ ఉన్న వ్యక్తి ఏ రకమైన ప్రభావాన్ని ఒక ప్రచండమైన రాజకీయ గాలిని సృష్టించాడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కాదని అనగలమా? ఎవరైనా ఊహించామా? 21 సీట్లు 100% స్ట్రైక్ రేట్ అనేది ఇండియన్ పొలిటికల్ హిస్టరీలో మామూలుది కాదు. ఇప్పుడు రియాలిటీని నీ అభిప్రాయాలతో రాజకీయాలు విశ్లేషించకూడదు, నాయకుడు చేయకూడదు, నాలాంటి విశ్లేషకులు కూడా చేయకూడదు. మన రాగద్వేషాలతో రాజకీయాలు విశ్లేషించకూడదు. రాగద్వేషాలకు అతీతంగా రాజకీయాలను విశ్లేషించాలి ఒక జర్నలిస్ట్గా నాలాంటి వాడు. రాగద్వేషాలకు అతీతంగా రాజకీయ పరిస్థితిని చూడగలగాలి ఒక నాయకుడు. అలా చూడలేక సెల్ఫ్ డినైల్ మోడ్లో ఉండి నిరంతరం సెల్ఫ్ డినైల్, నేను గొప్ప, నా విధానాలు గొప్ప, నా పార్టీ గొప్ప, నా తప్పేమీ లేదు, ఈ ప్రజలే తెలియదక్కగా ఓటేయలేదు నాకు అనే ఒక భావన అనేది జగన్మోహన్ రెడ్డికి రాజకీయ భవిష్యత్తుకు ఉపయోగపడదు. సో రాజకీయాల్లో ఒక పొలిటికల్ మెచ్యూరిటీ ఏం చెప్తుందంటే యాక్సెప్ట్ ద రియాలిటీ, అండర్స్టాండ్ ద రియాలిటీ, ఎనలైజ్ ద రియాలిటీ, ఏం జరిగింది ఎక్కడ. కానీ నా తప్పేమీ లేదు, నేనంతా కరెక్టే, తప్పెవరిది? తప్పు ప్రజలది. అంటే ఎట్లా అంటే ప్రజల తప్పు తాను అనే సెల్ఫ్ డినైల్ మోడ్లో ఏ పొలిటీషియన్ ఉన్నా ఈ విల్ నెవర్ సక్సీడ్. పొలిటీషియన్ అనే వ్యక్తి, పొలిటికల్ పార్టీ అనే వ్యక్తి తప్పులు అర్థం చేసుకొని సరి చేసుకోవాలి. మీరు భారతీయ జనతా పార్టీ చూడండి, మీకు అది ఉదాహరణ కదా. 2024 లోక్సభ ఎన్నికల్లో అంత దెబ్బతిన్నాక మళ్ళీ హర్యానా, మహారాష్ట్ర, ఢిల్లీ వరుసపెట్టి గెలుస్తుంది. ఎందుకు గెలుస్తుంది? ఆ పార్టీ తప్పులను అర్థం చేసుకుంది. బహిరంగంగా యాక్సెప్ట్ చేస్తావా చెయ్యవా తర్వాత సంగతి, కానీ అర్థం చేసుకున్నారు, తప్పుడు మార్గాల్ని మార్చుకోవడం పెట్టాడు. నరేంద్ర మోడీ లాంటి అత్యంత బలమైన నాయకుడు వ్యవసాయ చట్టాలు చేపట్టి అసలు రాజ్యసభలో ప్రతిపక్ష సభ్యులు సస్పెండ్ చేసి ఆ చట్టాలను పార్లమెంటు ద్వారా ఆమోదించినట్లు ప్రకటింపజేసి ఎట్టి పరిస్థితుల్లో చట్టాల విషయంలో వెనక్కిపోనని చెప్పి ఏడాది పాటు రైతులు వేల సంఖ్యలో దేశ రాజధాని పక్కనే ధర్నాలు చేస్తున్న కథలని చెలించని నాయకుడు కాస్త ఎట్ వన్ పాయింట్ ఆఫ్ టైం రియాలిటీ అర్థం చేసుకొని మాఫీ మాంగే అంటే క్షమాపణ కోరాడు రైతుల్ని. సో అది నరేంద్ర మోడీకి అలంకారమైంది. మీకు చూడండి, అహంకారం ఎప్పుడు అలంకారం కాదు, వాస్తవాన్ని అర్థం చేసుకున్నాడు మోడీ కూడా. ఎస్, ఇది తనకు నష్టం జరుగుతుంది పొలిటికల్గా అన్నాడు. ఉత్తరప్రదేశ్ ఎన్నికలకు ముందు నేను వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకుంటున్నా అని రైతాంగాన్ని మేము కన్విన్స్ చేయలేకపోయాం, మాఫీ మాంగండి అని క్షమాపణ కోరాడు. అది పొలిటికల్ విజయానికి కారణమైంది. మీకు ఎప్పుడు కూడా యూ షుడ్ అండర్స్టాండ్ వేర్ వి ఆర్, ఎక్కడ ఫెయిల్ అవుతున్నాం, ఎందుకు ఫెయిల్ అవుతున్నాం, ప్రత్యర్థి ఎందుకు సక్సెస్ అవుతున్నాడు, ఇది నిరంతరం చేయగలగాలి. నేను చాలా గొప్ప
అనే భావన ఎప్పుడు కూడా మనిషిని ముందుకు తీసుకెళ్ళలేదు. సో ఐ డోంట్ నో వై జగన్మోహన్ రెడ్డి ఎందుకు అలా స్పందిస్తున్నాడో తెలియదు, కానీ తన చుట్టూ ప్రపంచాన్ని తిరగాలి అనుకుంటే సాధ్యం కాదు. విజయంలో సాధ్యం అవుతుందేమో కానీ అపజయంలో సాధ్యం కాదు. తన చుట్టూ ప్రపంచం తిరగాలి, తాను మాత్రం తన చుట్టే తిరుగుతాను అంటే ఎట్లా? సో తనకు ప్రతిపక్ష హోదా, తనకు మైకు, తనకు అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారు ఎక్కువ టైము, అసలు ఓడిపోయాక ఈ డిమాండ్లు ఏంటి అంటే అర్థమవుతుందిగా. తర్వాత ఇప్పటికీ కూడా నేను ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గుర్తించా, ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గుర్తించా, పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా మీరెవరని గుర్తించేది? జగన్మోహన్ రెడ్డి గుర్తిస్తే పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యే అవుతాడా? జగన్మోహన్ రెడ్డి గుర్తింపు లేకపోతే పవన్ కళ్యాణ్ ఫైల్ పైన సంతకం పెట్టలేడా? అందువల్ల ఐ థింక్ ఇట్ ఇస్ ఎ సెల్ఫ్ డిఫీటింగ్ పొలిటికల్ స్టేట్మెంట్. రాజకీయాల్లో అపరిపక్వతను తెలియజేస్తుంది తప్ప ఇది మెచ్యూరిటీని తెలియజేయదు. 4+4 ఆఫర్. మొదటిసారిగా కంట్రీ డిలైట్ పాలని 4 రోజులు ఆర్డర్ చేసిన వాళ్ళకి మరో 4 రోజులు ఫ్రీ. ఇంకెందుకు ఆలస్యం? యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. జగన్మోహన్ రెడ్డి ఇప్పటికీ కూడా మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సిందే అంటూ డిమాండ్ చేస్తూ ఉన్నారు. ప్రతిపక్ష హోదా కోసం న్యాయస్థానాల్లో కూడా పోరాటం చేస్తూ ఉన్నారు. ఒకసారి హోదాకు సంబంధించి కూడా జగన్మోహన్ రెడ్డి మాట్లాడారు. సార్, అసెంబ్లీలో ఒకే పక్షం ఉంది, 3 పార్టీలు కూటమిగా ఉన్నాయి కాబట్టి అది అధికార పక్షం, మీ ఒక్కరూ సెపరేట్గా ఉన్నాం కాబట్టి నెంబర్ చూడొద్దు, మాది ప్రతిపక్షం, మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సిందే అంటూ ఉన్నారు. బయట చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తికి మేము ప్రతిపక్ష హోదా ఇచ్చాం. చంద్రబాబు నాయుడు అనే వ్యక్తిని మేము ప్రతిపక్ష హోదా ఇచ్చినాం. ఎక్కడ రూలింగ్ లేదు, ఎక్కడ దెర్ ఇస్ నో రూల్. నీకు ఇంతమంది శాసనసభ్యులు నీకు ఉండాలి, ఉంటేనే నీకు ప్రతిపక్ష హోదా ఉంటుంది అని ఎక్కడ రూలింగ్ లేదు. ఇన్ఫ్యాక్ట్ ఢిల్లీ అసెంబ్లీలో బీజేపీకి 3 అసెంబ్లీ స్థానాలు గతంలో ఆప్ బీజేపీకి ప్రతిపక్ష హోదా ఇచ్చింది. మరి 79 స్థానాల బీజేపీ అక్కడ ఉన్న టోటల్ స్థానాలు ఢిల్లీలో 80 స్థానాలకు 77 స్థానాలు ఆప్ వచ్చి సంథింగ్ లైక్ దట్. బీజేపీకి 3 స్థానాలు ఉన్న ప్రతిపక్ష హోదా ఇచ్చింది. ఐడియా లేదని. ఓకే సార్, ఫస్ట్ పాయింట్ ఇది. అంటే హోదా ఇచ్చాము తెలుగుదేశం పార్టీకి అని జగన్మోహన్ రెడ్డి చెప్తూ ఉన్నారు. సార్, భారతీయ జనతా పార్టీకి ఆప్ ఇచ్చిన మాట వాస్తవమే, కానీ టెక్నికల్గా చూసుకుంటే 18 సరిపోతాయి, 23 వచ్చాయి, అయినా కూడా మేము ఇచ్చామని చెప్తూ ఉన్నారు సార్ జగన్మోహన్ రెడ్డి. అసలు టెక్నికల్గా కరెక్ట్ కాదు అది. నేను చాలాసార్లు మాట్లాడాను, ప్రతిపక్ష హోదా వరకు అది కన్వెన్షన్గా ఇవ్వడం లేదు అంతే తప్ప రూల్ ఎక్కడ లేదు, రూల్ లేదు, 10% అనేది లేదు. ఇది ఎప్పుడు ఉండే అంటే బిఫోర్ యాంటీ డిఫెక్షన్ లా లాజిక్ ఉంది. ఎందుకంటే పార్లమెంట్లో అపోజిషన్ పార్టీ, అపోజిషన్ గ్రూప్ అనేది ఎర్లీ పార్లమెంటరీ ఇండియాలో పార్లమెంట్ స్టార్ట్ అయిన మొదట్లో ఫర్ ద పర్పస్ ఆఫ్ పార్లమెంటరీ టైం కేటాయింపు కోసం, సీటు కేటాయింపు కొరకు పార్టీ గ్రూప్ అని ఒక డిఫరెన్షియేషన్ చేస్తూ 10% ఉంటే పార్టీగా, 10% కన్నా తక్కువ ఉంటే గ్రూప్గా పార్లమెంట్లో గుర్తించడం మొదలుపెట్టారు. అక్కడి నుంచి వచ్చింది 10% అనేది రూల్. కానీ అది ప్రతిపక్ష నేత హోదా కొరకు కాదు, అది ప్రారంభమైంది ఏంటంటే టైం కేటాయింపు కొరకు, సీటు కేటాయింపు కొరకు ప్రారంభమైంది. కానీ యాంటీ డిఫెక్షన్ లా, ఫిరాయింపు నిరోధక చట్టం వచ్చాక ఈ డిస్టింక్షన్ లేదు, మీరు పార్టీ గ్రూప్ అనేది లేదు. ఇప్పుడు ఉదాహరణకు ఒక పార్టీ సభ్యత్వాన్ని కోల్పోవడం అన్నట్టు గ్రూప్ సభ్యత్వం ఉండదు కదా. సో ఆ యాంటీ డిఫెక్షన్ లా వచ్చాక ఒక్క సీటు ఉన్న పార్టీయే. సో అందువల్ల ఆ డిస్టింక్షన్ కాస్త యాంటీ డిఫెక్షన్ లాతో లేదు. తర్వాత పేమెంట్ ఆఫ్ సాలరీస్ అండ్ అలవెన్సెస్ యాక్ట్ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ చేసిన చట్టం ప్రకారం కూడా క్లియర్గా ఎక్కడా 10% అన్న పదం లేదు. ఉన్నదల్లా పార్టీ అధికార పక్షము కానీ రాజకీయ పార్టీల్లో ఎక్కువ సీట్లు ఉన్నదాన్ని ప్రతిపక్ష నేత హోదా అంటారంతే. అంటే ద వన్ హూ ఈజ్ నాట్ ది పార్టీ విత్ హైయెస్ట్ నెంబర్ ఆఫ్ సీట్స్ విత్ ఇన్ ద అపోజిషన్. అందువల్ల ఇవాళ ఇక్కడ అపోజిషన్లో ఒకే పార్టీ ఉంది కనుక ఆ క్రైటీరియా రాదు. ఢిల్లీలో నాకు గుర్తున్నంత వరకు 70 సీట్లు అనుకుంటాను, బహుశా ఆయన పొరపాటు చెప్పాడు, 70 సీట్స్, 3 సీట్లు బీజేపీకి వచ్చిన ప్రతిపక్ష హోదా ఇచ్చిన మాట నిజం, అందులో అనుమానం లేదు. దీనిపైన నేను చాలా సుదీర్ఘంగా ఇదివరకు మాట్లాడాను. అన్ఫార్చునేట్లీ ఆంధ్రప్రదేశ్లో ఏంటంటే నిజం మాట్లాడితే నచ్చదు, నిజము తమకు అనుకూలంగా మాట్లాడాలి ప్రతి పార్టీ. ఇదే జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడిని ఉద్దేశించి అసెంబ్లీ సాక్షిగా నేను చిటికేస్తే
కొంతమంది ఎమ్మెల్యేలు ఇటువైపు వస్తే నీకు ప్రతిపక్ష నేత హోదా కూడా పోతుంది అని వ్యాఖ్యానించాడు. మరి అప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏ ప్రాతిపదిక మీద వ్యాఖ్యానించాడు? ఇదే 10% ప్రిన్సిపల్ పైన వ్యాఖ్యానించాడు కదా. ఎందుకంటే 23 మంది టీడీపీకి ఎమ్మెల్యేలు ఉన్నారు. అప్పటికే ఒక్కరు వల్ల నేను వంశీ, ఇంకొకరు గిరి అనుకుంటాను, ఒకరిద్దరు ఎమ్మెల్యేలు వెళ్ళిపోయినట్టున్నారు, 2-3. సో ఇంకా చిటికేస్తే ఇంకో 4 వెళ్ళిపోతే నిజమే వితిన్ 10% పడిపోయేది. ఇది జగన్మోహన్ రెడ్డి సాక్షాత్తు అసెంబ్లీలో అన్నాడు కదా. అంటే మరి అప్పుడు 10% ప్రిన్సిపల్ను జగన్మోహన్ రెడ్డి అప్హోల్డ్ చేశాడు. ఆ రోజు కూడా టీవీలో డిబేట్లు వస్తే నేను క్లియర్గా ఆ రోజు కూడా అన్నాను, చంద్రబాబు నాయుడుకు 23 మంది ఎమ్మెల్యేలు కాదు, 2 ఎమ్మెల్యేలు ఉన్న ప్రతిపక్ష నేత హోదా ఇవ్వాల్సిందే అని. అందువల్ల చిటికేసేది లేదు, చిటికేసినా హోదా పోయేది లేదు, పోకూడదు అని వాదించారు. అప్పుడు తెలుగుదేశం వాళ్ళు నా వాక్యాలను చాలా గొప్పగా కీర్తించి చాలా వాళ్ళ సోషల్ మీడియాలో కూడా సర్క్యులేట్ చేసి ఉండాలి. అప్పుడు జగన్మోహన్ రెడ్డి వాళ్ళు మీరు చంద్రబాబు నాయుడు పేటీఎం, నువ్వు చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష హోదా ఎట్లుంటుంది 10% లేకుండా అని మాట్లాడారు. ఇవాళ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వాదన కరెక్ట్ అని అంటున్నాడని చెప్పి నా మీద తెలుగుదేశం వాళ్ళు ఎగురుతున్నారు. నేను ఎక్కడ మారలే. నేను అప్పుడైనా ఇప్పుడైనా నిబంధనల ప్రకారం, చట్టాల ప్రకారం 10% అనేది ఎక్కడా లేదు. పొలిటికల్ స్పిరిట్ ప్రకారం కూడా అది కరెక్ట్ కాదు. అందువల్ల ప్రతిపక్ష నేత హోదా అనేది యాంటీ డిఫెక్షన్ లాతో ఈ 10% ఉంటే పార్టీ, 10% లోపు ఉంటే గ్రూపు అనే డిస్టింక్షన్ లేదు. ఎందుకంటే మీకు కేశవ్ కూడా ప్రెస్ కాన్ఫరెన్స్లో కౌల్ అండ్ షెక్దర్ చదవండి అన్నాను. నేను కౌల్ అండ్ షెక్దర్ చదివే చెప్తున్నాను. మీరు కావాలంటే లేటెస్ట్ ఎడిషన్ ఆఫ్ కౌల్ అండ్ షెక్దర్ చూడండి, అదే ఉంది. అందువల్ల వాస్తవం ఏంటి, ఎక్కడా కూడా ఆ ప్రిన్సిపల్ లేదన్నది నిజం. కానీ జగన్మోహన్ రెడ్డికి మాట్లాడే హక్కు ఉందా? అది లేదు. ఎందుకు లేదంటే ఆయనే 10% అన్నాడు కనుక. సో రాజకీయ పార్టీలు ఎట్లుంటాయంటే ఒకసారి వాళ్ళు 10%, ఆ రోజు తెలుగుదేశం 10% అవసరం లేదన్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ 10% ఉండాలి అన్నారు. ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ 10% అవసరం లేదంటున్నారు, తెలుగుదేశం ఉండాలంటున్నారు. విచిత్రం చూడండి. నాగేశ్వర్ అప్పుడైనా ఇప్పుడైనా ఒకటే చెప్పాడు, కానీ అప్పుడు వాళ్ళకు రుచించదు, ఇప్పుడు వీళ్ళకి రుచించదు. కానీ రియాలిటీ ఏంటంటే అది స్పీకర్ ఇవ్వాలి. అది మేము ఇవ్వడం అనేది కూడా జగన్మోహన్ రెడ్డి ఇవ్వడం కూడా కాదు, ప్రభుత్వం ఇవ్వదు, అది స్పీకర్ ఇవ్వాలి. అఫ్కోర్స్ టెక్నికల్గా స్పీకరు, పొలిటికల్గా స్పీకరు సొంత పార్టీ వాడు ఉంటే ఉండవచ్చేమో, కానీ ద మూమెంట్ ఈ బికమ్ ద స్పీకర్ ఈజ్ నాట్ దట్ పార్టీ. స్పీకర్ ఇవ్వాలి అప్పుడైనా ఇప్పుడైనా. మేము ఇచ్చామంటే చంద్రబాబు నాయుడుకు ప్రజలు ఇచ్చారు ప్రతిపక్ష ఆ హోదా. జగన్కి ఇవ్వలేదు, జగన్ ఇవ్వలేదు. ఆ మార్గంతో ముఖ్యమంత్రి ఇవ్వడు, స్పీకర్ ఇస్తాడు. ఇప్పుడు కూడా స్పీకర్ ఇవ్వాలి. స్పీకర్ ఇవ్వనంత కాలం ఎవరేం చేయలేరు. అయినా జగన్మోహన్ రెడ్డి కోర్టుకు కూడా వెళ్ళాడు. ఇది ఇక్కడే కాదు, 2014 రాహుల్ గాంధీకి, కాంగ్రెస్ పార్టీకి కూడా ప్రధాన ప్రతిపక్ష నేత హోదా ఇవ్వలేదు. అందువల్ల కన్వెన్షన్స్ను ఫాలో కావడం లేదు, కానీ రూల్ అయితే కాదు. సో అందువల్ల స్పీకర్ ఇవ్వకపోతే కోర్టుకు వెళ్ళి తెచ్చుకునే అవకాశం ఉందా? ఎందుకంటే సాధారణంగా సభా వ్యవహారాల్లో కోర్టులు ఇన్వాల్వ్ కావు. జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు కోర్టుకు వెళ్ళాడు దీని మీద. ఐ డోంట్ థింక్ కోర్ట్ విల్ ఆర్డర్ స్పీకర్. నా అంచనా అయితే మేబీ రైట్ ఆర్ మేబీ రాంగ్, కోర్టు ఏం తీర్పు చెప్తుందని మనం ఊహించలేం. కానీ సాధారణంగా కోర్టులు సభా వ్యవహారాల గురించి ఆదేశాలు ఇవ్వవు. ఎందుకంటే మన దేశ రాజ్యాంగం ప్రకారం సెపరేషన్ ఆఫ్ పవర్స్, లెజిస్లేచర్ వేరు, జ్యుడిషియరీ వేరు. సబ్స్టాన్షియల్ కేస్ ఆఫ్ ఇల్లీగాలిటీ అంటే సభ్యుని ఫండమెంటల్ రైట్స్కు ప్రమాదం ఏర్పడితే తప్ప, క్లియర్గా చట్ట ఉల్లంఘన ఉంటే తప్ప కోర్టులు ఇన్వాల్వ్ అవుతాయి. దీన్ని మరి సబ్స్టాన్షియల్ కేసు ఆఫ్ ఇల్లీగాలిటీగా తీసుకుని కోర్టు ఆదేశిస్తే, కోర్టు సూచిస్తే స్పీకర్ చెప్పలేం. కానీ జనరల్గా సబ్స్టాన్షియల్ కేసు ఆఫ్ ఇర్రెగ్యులారిటీ ఉన్న కోర్టులు ఇన్వాల్వ్ కావు. సభ ఏదన్నా ఇర్రెగ్యులారిటీ ఉంటే సభే కరెక్ట్ చేసుకుంటుంది తప్ప మేము ఇన్వాల్వ్ కాము అంటారు. చూడాలి జగన్మోహన్ రెడ్డి కోర్టుకు వెళ్ళడం తేలుతుందా, ఈలోగా 2029 వచ్చి అసెంబ్లీ ఎన్నికలు కూడా అయిపోతాయేమో. బట్ అట్లీస్ట్ ఒక ప్రిన్సిపల్ అయినా కోర్టు ముందు పెడితే భవిష్యత్ తరాలకు ఉపయోగపడుతుంది. అందువల్ల జగన్మోహన్ రెడ్డి అయినా సో ఎవరైనా ఇది అయితే ఇప్పుడు ఒక చర్చ ఏమొస్తుంది, నేను స్పీకర్ మాట్లాడింది కూడా చూశాను. సో సహజంగా మనం అసెంబ్లీ సమావేశాలు చూస్తూ ఉంటాం, చాలా వాడివేడిగా జరుగుతూ ఉంటాయి ప్రతిపక్షాలకి అధికార పక్షానికి మధ్యలో. కానీ ఇప్పుడు అటువంటి సీన్ లేదు. రఘురామకృష్ణన్ రాజు గారు లాంటి వాళ్ళు కూడా రీసెంట్గా ఒక కామెంట్ చేశారు, సార్ నా కళ నెరవేరదేమో అని చెప్పేసి. అంటే ఇవ్వాలి అనుకుంటే స్పీకర్ ఇవ్వచ్చు, రూల్ అది ఉంది. కానీ స్పీకర్ నిన్న ఒక మాట మాట్లాడారు, సార్ ఇవ్వాలి అంటే స్పీకర్కు ఆ హోదా ఉంది, కానీ దేవుడు ఇవ్వని వరాన్ని పూజారి నుంచి ఆశించడం పొరపాటు, ప్రజలు కాదన్న హోదాను స్పీకర్ ఇవ్వలేరు అని చెప్పి మరో చర్చ కూడా జరుగుతోంది సార్. సో చాలామంది నాయకులు జగన్ అండ్ ఇతర వైసీపీ సభ్యులు అసెంబ్లీలో ఉంటే వాళ్లను ర్యాగింగ్ చేయొచ్చనో లేకపోతే రివెంజ్ తీర్చుకోవచ్చనో చూస్తూ ఉన్నారు. ప్రజలు కూడా
ఆ సన్నివేశాన్ని చూడడానికి, ఆ సమావేశాలను చూడడానికి ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉన్నారు కాబట్టి స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారు వైసీపీ సభ్యుల్ని అనుమతిస్తారు, ఐ మీన్ ఆ హోదా ఇచ్చి అసెంబ్లీకి వచ్చేలా చేస్తారు, అప్పుడు వాళ్ళు రెవెన్యూ తీర్చుకుంటారు అనే ప్రచారం కూడా జరుగుతోంది. అలా జరిగే అవకాశం అంటే పాలిటిక్స్ ఈజ్ ప్రెగ్నెంట్ విత్ ఆల్ ది పాసిబిలిటీస్ అంట. రాజకీయాల్లో ఏది కొట్టిపారేలేవు, ఏదైనా సాధ్యమే. అయితే అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వ్యూహం క్లియర్గా అర్థమైంది. జగన్మోహన్ రెడ్డి సభకు రాడు. జగన్మోహన్ రెడ్డికి సన్నిహితులను కూడా మాట్లాడితే ఆయన స్వభావరీత్యా ఆయన యాక్సెప్ట్ చేయలేడు, ఆ రియాలిటీని ఆయన అంగీకరించలేడని. సో అది క్లియర్గా అర్థమవుతుంది కూడా. తనకు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వాలి అని మాట్లాడుతున్న తీరు కానీ, తనకు ముఖ్యమంత్రితో సమానంగా సమయం కేటాయించాలని అడుగుతున్న తీరు కానీ, పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేకు తక్కువ అని అంటున్న మాటల స్వభావం కానీ, ఇవన్నీ క్లియర్గా జగన్మోహన్ రెడ్డి స్వభావాన్ని మనకు తెలియజేస్తుంది. ఆయన ఎట్టి పరిస్థితుల్లో ఆ హ్యూమిలియేటింగ్ అంటే అవమానకరమైన వాతావరణాన్ని ఎదుర్కొనేంత పరిస్థితులు లేడు అని. అది చంద్రబాబు నాయుడు చేయగలిగాడు 10 ఏళ్ల పాటు ఉమ్మడి రాష్ట్రంలో, 5 ఏళ్ల పాటు విభజిత ఆంధ్రప్రదేశ్లో కూడా చేశాడు. కానీ జగన్మోహన్ రెడ్డి పర్సనాలిటీ చూస్తే ఆయనకున్న సన్నిహితులు కూడా చెప్పేది జగన్మోహన్ రెడ్డి నైజానికి అది సెట్ కాదు, ఆయన ఎట్టి పరిస్థితుల్లో రాడు అంటున్నారు. సో రాడు అన్నప్పుడు ఒక ఆయుధాన్ని ప్రయోగించాడు రఘురామకృష్ణరాజు. దాని తర్వాత అయ్యన్న పాత్ర కూడా మాట్లాడాడు. అదే 60 రోజుల ఆబ్సెన్స్, సభానుమతి లేకుండా 60 days ఆబ్సెంట్ అయితే సభ్యత్వాన్ని రద్దు చేస్తామని రాజ్యాంగంలోని ఆర్టికల్ 190 క్లాస్ 4 అనుకుంటాను. అలాగే అసెంబ్లీ రూల్స్ గుర్తున్నంత వరకు రూల్ 187 క్లాస్ 2 అనుకుంటాను. దీని ప్రకారము 60 రోజుల పాటు సభకు రాకపోతే సభ్యత్వం కోల్పోతారు. సో దీన్ని ప్రయోగించారు. దీన్ని పబ్లిక్ డొమైన్లో చర్చ జరిగింది, మనం కూడా మాట్లాడాము. దాంతో జగన్మోహన్ రెడ్డి వ్యూహాత్మకంగా గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపేటప్పుడు వచ్చిపోయాడు. అలా వచ్చి ఇలా పోయాడు. 11 సభ్యులు 11 నిమిషాలు వచ్చారని కూడా చదివాము మనం. నేను లెక్క పెట్టలే, టైమర్ పెట్టి, కానీ వచ్చిపోయాడు. సో వచ్చిపోతే సంతకం పెట్టి సభలోకి వస్తే వచ్చినట్టు లెక్క కదా. సో దీంతో అర్థమైంది 60 రోజులు. మళ్ళీ ఈ మధ్యకాలంలో సభ 5 ఏళ్ళు కలిపి కూడా 60 రోజులు నడుస్తూ కష్టమవుతుంది. ఆ స్థితికి వచ్చేసినాం. ఇయర్లీ 100 రోజులు నడవాల్సింది అనుకున్న సభలు కాస్త ఇయర్లీ 50 రోజులు 60 రోజులు పడిపోయి ఇప్పుడు అసలు 5 ఏళ్లలో 60 రోజులు నడిస్తే ఎక్కువ. సో ఇప్పుడు ఈ 60 రోజుల వరకు మళ్ళీ 2 ఏళ్ళు పడుతుందో, ఈ లోపల 58వ రోజు 59వ రోజు ఓ రోజు వస్తారు, సంతకం పెడతారు, వెళ్ళిపోతారు. యూ కెనాట్ స్టాప్ హిమ్. అంటే రఘురామకృష్ణరాజు ఆశించినట్లుగా, రఘురామకృష్ణరాజు ఊహించినట్లుగా జగన్మోహన్ రెడ్డికి ఈ సభ్యత్వ రద్దు, డిస్క్వాలిఫికేషన్ అనే బాణము తాకి ఆయన సభకు వస్తాడని అంచనా వేశారు. కానీ చూస్తుంటే ఆయన దాన్ని తప్పించుకోవడానికి మార్గానికి అనుకున్నాడు. నేను వస్తాడు, సంతకం పెడతాడు. ఆ మేరకు రఘురామకృష్ణరాజు విజయం సాధించాడు. రాను అని శపథం చేసిన జగన్మోహన్ రెడ్డిని రప్పించాడు. కానీ తన ఎదురుగా మాత్రం పెట్టుకోవడం అనేది అంత ఈజీ కాదు. ఒకవేళ వచ్చినా సంతకం పెట్టి కొంతసేపు కూర్చొని వచ్చుడితోనే ఏదన్నా వాయిదా తీర్మానం పెట్టి అసలు సభలో అల్లరల్లరైతుంది, వాళ్ళు వీళ్ళు వాళ్ళంటారు, సభ వాయిదా పడుతుంది, లేదా వీళ్ళు వాయికాట్ చేసి వెళ్ళిపోతారు. సో ఆ సిచ్యువేషన్ రాదు. మరి అలాంటప్పుడు నిజంగా అసెంబ్లీలో అపోజిషన్ ఉంటేనే రూలింగ్ పార్టీకి అట్రాక్షన్. రూలింగ్ పార్టీకి ప్రతిపక్షం ఉండి, ప్రతిపక్షం అడుగుతుంటే, ప్రతిపక్షం వాదిస్తుంటే, ప్రతిపక్షం బ్యాటింగ్ చేస్తుంటే, దానికి ప్రభుత్వం తరఫున సమాధానాలు చెప్తుంటేనే జనరంజకంగా ఉంటుంది. సమాజానికి కూడా మంచి మెసేజ్ పోతుంది, ప్రజలు కూడా అర్థం చేసుకుంటారు. ఇప్పుడు మీకు బ్లాక్ పాయింట్ మీద వైట్ షర్ట్ అందంగా ఉంటుంది తప్ప, బ్లాక్ పాయింట్ పైన ఇంకో షర్ట్ ఏ షర్ట్ వేసినా అంత అందంగా ఉండదు. సో మీకు అదొక కాంబినేషన్, కొన్ని కాంబినేషన్లు కొన్ని కలుస్తాయి. పాలకూర పన్నీర్ వేస్తారు తప్ప సుక్కకూర పన్నీర్ వేయరు కదా. గోంగూర పన్నీర్ అనరు, పాలక్ పన్నీర్ అంటారు, అవునా కదా. పాలక్ పన్నీరే టేస్టీగా ఉంటుంది తప్ప గంగవాయలి పన్నీర్, సుక్కకూర పన్నీర్, తోటకూర పన్నీర్ అని ఉండదు. సో ఉన్నా కూడా అదంతా పాలక్ పన్నీర్ అంత రుచిగా గోంగూర పన్నీర్ ఉంటుందా? సో మీకు పాలక్ పన్నీర్ అంటేనే అది ఉంటుంది. టమాటా వంకాయ కర్రీనే కాంబినేషన్ కలుస్తుంది, కొన్ని కాంబినేషన్లు కలుస్తుంది, బ్లాక్ అండ్ వైట్. డెమోక్రసీలో అధికార పక్షం ప్రతిపక్షం ఉంటేనే అది కరెక్ట్ కాంబినేషన్ కలుస్తుంది. మీకు అది లేకపోతే ఏమవుతుంది? ఇంబ్యాలెన్స్ కనబడుతుంది. ఎందుకంటే ఆ డెమోక్రటిక్ స్పిరిట్ ఉండదు. సో అధికార పార్టీలో కూడా హుషారు ఉండదు. ఏముంటుంది? వాళ్ళే బ్యాటింగ్ వాళ్ళే బౌలింగ్ చేసుకుంటే. సో ఆ హుషారు కూడా ఉండదు కదా. ఒక గాయకుడికి ఎదురుగా జనం లేకుండా పాట పాడమన్నట్టే. సో అందువల్ల ఇది బిగ్ ఛాలెంజ్.
సో జగన్మోహన్ రెడ్డి రప్పించి మీరు అన్నట్లు ఆ రాజకీయపరమైన కక్ష కావచ్చు, ఆ రాజకీయపరమైన ఆ కోపం తీర్చుకోవడానికి కూడా వీలు కలగడం లేదు. జగన్మోహన్ రెడ్డి చిక్కడ దొరకడం తర్వాత అవకాశం ఇక్కడిది. అందువల్ల వీ డోంట్ నో వాట్ విల్ హ్యాపెన్. కానీ ఇంత చర్చ జరిగిన తర్వాత అసలు నీకు హోదాకు అవకాశమే లేదు, 10% లేదు అని అన్న తర్వాత ఇప్పుడు ఇస్తే ఒక రకంగా మరి అధికార కూటమి వెనక్కి తగ్గినట్టే, జగన్ విజయం సాధించినట్టు అవుతుంది కదా. అందువల్ల అలా మరి జగన్మోహన్ రెడ్డికి అవకాశం ఇస్తారా, లేదా జగన్ పదే పదే అడుగుతున్నాడు కనుక పోనీలే ఇస్తున్నాం అని ఏదో ఒక దయతో ఇచ్చినట్టు దాన్ని చూపెట్టిస్తారా? ఇట్స్ ఆల్ వెరీ వెరీ డిఫికల్ట్ టు ప్రిడిక్ట్ ఏం జరుగుతుంది అనేది స్పెక్యులేషన్. బహుశా ఇవ్వకపోవడానికి ఇంతదాకా అన్న తర్వాత ఇప్పుడు వెనక్కు తగ్గి ఇస్తారా? ఎందుకంటే రూల్ వీళ్ళే కూటమి వాళ్ళే పదే పదే రూల్ చెప్పి మళ్ళీ ఆ రూల్ లేదు అని చెప్పి మళ్ళీ మేము ఇస్తున్నాం అంటారా? ఇస్తే దానికి జగన్మోహన్ రెడ్డి ఏ రకంగా రియాక్ట్ అవుతారు? అందువల్ల అది ఔదార్యాన్ని ప్రదర్శించినట్లయితుందా, బలహీనత ప్రదర్శించింది, ఇవన్నీ క్యాలిక్యులేషన్లు ఉంటాయి కదా. అందువల్ల పాసిబిలిటీ రాజకీయాల్లో ఏ పాసిబిలిటీని కొట్టిపారేలేం, కానీ బట్ వెరీ డిఫికల్ట్ అయ్యే అవకాశం చాలా చాలా తక్కువ. 4+4 ఆఫర్. మొదటిసారిగా కంట్రీ డిలైట్ పాలని 4 రోజులు ఆర్డర్ చేసిన వాళ్ళకి మరో 4 రోజులు ఫ్రీ. ఇంకెందుకు ఆలస్యం, యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. ఎమ్మెల్సీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ 2 స్థానాల్లో గెలిచింది. సో భారతీయ జనతా పార్టీ శ్రేణులంతా కూడా సంబరాలు చేసుకుంటున్న పరిస్థితి. ఈ విజయం మీద కేంద్ర మంత్రి బండి సంజయ్ రియాక్ట్ అయ్యారు. ఒకటి, కాంగ్రెస్ పార్టీకి ఇది రంజాన్ కానుక అంటూ ఎద్దేవా చేశారు. 2, ఈ పోటీని, ఈ ఎన్నికల పోటీని పాకిస్తాన్ ఇండియా మ్యాచ్తో కూడా కంపేర్ చేశారు. అండ్ హిందువుల్లో ఒక యూనిటీ వచ్చింది కాబట్టి మేము గెలిచామంటూ కూడా కామెంట్ చేశారు. ఒకసారి బైక్ ప్లీజ్. ఓట్లేసి గెలిపించిన ఓటర్ మహాశయులందరూ కూడా మేము అభినందనలు తెలియజేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ ఓటమి వాళ్ళకు రంజాన్ గిఫ్ట్ ఇస్తున్నాం, పండుగ వేసుకోండి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. ఇలా డబ్బుల సంచులకు ధీటుగా ఓట్ల డబ్బాలు విజయం సాధించినాయి. ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అయింది, భారత్ గెలిచింది, విజయం సాధించడం. కాంగ్రెస్ పార్టీ ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినప్పుడు కూడా ప్రపంచంలో భారత్ కి విజయం, ఈ దేశంలో భారతీయ జనతా పార్టీ విజయాన్ని ఎవ్వరూ ఆపలేని విషయం ఈరోజు స్పష్టమైంది. 2 పొలిటికల్ మ్యాచ్ల మధ్య ఇలా భారత్ ఇలా విజయం సాధించింది. హిందూ సమాజాన్ని నిర్లక్ష్యం చేస్తే హిందూ సమాజంలో చైతన్యం లేదు, హిందువుల ఐక్యత లేదు అని కాంగ్రెస్ పార్టీలకు ఎవరైనా భావిస్తే ఇదే విధంగా గుణపాఠం చెప్తున్న విషయాన్ని రాజకీయ పార్టీలు గుర్తుంచుకోవాలి. కుహనా సెక్యులర్ వాదులు గుర్తుంచుకోవాలి. ఇక్కడ హిందూ సమాజం ఒక్కటైంది, హిందూ ధర్మం గెలిచింది. ఇక్కడ హిందువులు ఓటు బ్యాంక్ గా మారారు, మా కోట్లేసి గెలిపించారు. ఇదే ఊపుతో తెలంగాణలో అధికారంలోకి వస్తాము అంటూ బండి సంజయ్ చెప్తూ ఉన్నారు. సార్, మనం చూసుకుంటే బీఆర్ఎస్ 2వసారి అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన ఎన్నికల్లో దుబ్బాక, హుజూరాబాద్ అండ్ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చింది, అప్పుడు రైజ్ అయింది. సో ఇప్పుడు ఈ ఎమ్మెల్సీ ఎన్నికల విజయం ద్వారా మళ్ళీ భారతీయ జనతా పార్టీ తన హవాను కొనసాగిస్తుంది అనుకోవాలా? సో 2021లో ఇది ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగాయి. ఎమ్మెల్సీ ఎన్నికలు ఎవ్రీ 2 ఇయర్స్కు కొన్ని సీట్లు వస్తాయి. 1/3 సీట్లలో ఎవ్రీ 2 ఇయర్స్ కలెక్షన్స్ వస్తాయి. 2021 మీకు ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగాయి. ఆ 2021 ఎమ్మెల్సీ ఎన్నికల్లో మీకు ఏం జరిగింది, ఎవరు గెలిచారు? ఇక్కడ బీజేపీ గెలిచింది. హైదరాబాద్, మహబూబ్ నగర్, రంగారెడ్డి ఉమ్మడి జిల్లాల్లో ఇది బీజేపీ సిట్టింగ్ సీట్. రామచంద్రరావు పోటీ చేసే గెలిచిన సీట్ ఇది. ఆ రామచంద్రరావు సిట్టింగ్ సీట్లో బీజేపీ ఓడిపోయి బీఆర్ఎస్ గెలిచింది. సో వాణి గారు గెలిచారు. అప్పుడు నేను కూడా 3rd పొజిషన్లో ఉన్నాను. సో 2021 ఇది. 2023 అసెంబ్లీ ఎలక్షన్లో బీఆర్ఎస్ ఘోరంగా ఓడిపోయింది. కాంగ్రెస్ అభ్యర్థికి నాకన్నా సగం ఓట్లు వచ్చాయి. చిన్నారెడ్డి, మళ్ళీ సీనియర్ నాయకుడు మాజీ మంత్రి చిన్నారెడ్డి పోటీ చేస్తే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఓట్లు చిన్నారెడ్డికి 33,000 ఓట్లు వస్తే ప్రొఫెసర్ కె నాగేశ్వర్కు 58,000 ఓట్లు వచ్చాయి ఇండిపెండెంట్ అభ్యర్థిగా. 104,000 ఓట్లు బీజేపీకి వస్తే 114,000 ఓట్లు బీఆర్ఎస్కి వచ్చాయి. తెలుగుదేశం పార్టీకి 5,000 ఓట్లు వచ్చాయి. అప్పుడు ఎల్రమణ పోటీ చేశారు. సో ఏం జరిగింది మరి తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 2 ఏళ్లలో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఇప్పుడైతే అసెంబ్లీ ఎన్నికలు 4 ఏళ్ళకు ఉన్నాయి, అప్పుడు 2 ఇయర్స్కే ఉన్నాయి. సో 2021లో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇక్కడే కాదు
పల్లా రాజేశ్వర్ రెడ్డి కూడా గెలిచాడు. మీరు అక్కడ ఆయన సిట్టింగ్ సీట్ నిలబెట్టుకున్నాడు, ఖమ్మం, నల్గొండ, వరంగల్. అంటే 2 ఎమ్మెల్సీ సీట్లకు 2 కూడా మీరు బీఆర్ఎస్కే గెలుచుకున్నారు. కానీ తర్వాత జరిగినటువంటి పరిణామాలు ఏంటి? మీకు తర్వాత జరిగిన పరిణామాల్లో బీఆర్ఎస్ ఘోరంగా ఓడిపోయింది, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ ఈ 2 ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎక్కడా ఫీల్డ్లో లేదు. సెకండ్ పొజిషన్ హైదరాబాద్లో 3rd పొజిషన్లో కూడా లేదు, అక్కడ ఆడ కూడా 3rd పొజిషన్లో కూడా లేదు. కాంగ్రెస్ పార్టీ ఈవెన్ 3rd పొజిషన్లో కూడా లేదు. బోత్ ఖమ్మం, నల్గొండ, వరంగల్ అండ్ హైదరాబాద్, రంగారెడ్డి ఉన్నారు. మరి 2023లో ఎలా అధికారంలోకి వచ్చింది? తర్వాత పల్లా రాజేశ్వర్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలిచాక రిజైన్ చేస్తే బై ఎలక్షన్ జరిగింది. ఆ బై ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ నెంబర్ 1 పొజిషన్లో ఉండి గెలిచింది. తీన్మార్ మల్లన్న కాంగ్రెస్ అభ్యర్థిగా గెలిచాడు. నెంబర్ 2 పొజిషన్లో బీఆర్ఎస్ రాకేష్ రెడ్డి ఉన్నాడు. నెంబర్ 3 చాలా వెనకాల భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ఉన్నాడు. సో 3rd పొజిషన్లో బీజేపీ ఉన్నాడు. ఇది అసెంబ్లీ ఎన్నికల తర్వాత జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలు. సో మీరు ఇప్పుడు చెప్పండి, ఎమ్మెల్సీ ఎన్నికలకు అసెంబ్లీ ఎన్నికలకు ఎక్కడైనా పోలిక ఉందా? అసెంబ్లీ ఎన్నికలు 2021 ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ బీజేపీ సిట్టింగ్ సీటు గెలుచుకుంది, తన సిట్టింగ్ సీట్ నిలబెట్టుకుంది. 2 సీట్లు బీజేపీ గెలిచింది. మరి అలా 2 సీట్లు బీఆర్ఎస్ గెలిచింది. కానీ అదే బీఆర్ఎస్ 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయింది. అడ్రస్ లేని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అడ్రస్ కూడా చూపని కాంగ్రెస్ పార్టీ 65 ఎమ్మెల్యే సీట్లు తెచ్చుకొని అధికారంలోకి వచ్చింది. మరి ఇది ఎక్కడ లింక్ ఎక్కడ ఉంది? సో ఇది మీకు మొదటి కంపారిజన్. రెండో కంపారిజన్, హుజరాబాద్లో ఉప ఎన్నిక జరిగితే బీజేపీ అద్భుతమైన విజయాన్ని సాధించింది. ఈటల రాజేందర్ 25,000 మెజార్టీతో బీఆర్ఎస్ పైన గెలిచాడు. కాంగ్రెస్ అభ్యర్థికి 3,000 ఓట్లు వచ్చాయి. అక్కడ కట్ చేస్తే సిచ్యువేషన్ ఏంటి? మళ్ళీ 2023లో అసెంబ్లీ ఎన్నికలు జరిగితే ఈటల రాజేందర్ చేతిలో ఓడిపోయిన అభ్యర్థి మీకు గెలిచాడా లేదా? కౌశిక్ రెడ్డి. మీకు అంతకుముందు కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయాడు చరిత్రలో. అఫ్కోర్స్ ఈటల రాజేందర్ పైన అనుకుంటా కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేశాడు. తర్వాత ఆయనకు ఉప ఎన్నికల్లో ఉప ఎన్నికల సమయంలో ఆయనకు ఎమ్మెల్సీ ఇచ్చారు. సో కౌశిక్ రెడ్డి అక్కడ బీఆర్ఎస్ గెలిచింది. మీరు ఈటల రాజేందర్ 25,000 మెజార్టీతో గెలిచిన సీట్లు ఎట్లా ఓడిపోయాడు చెప్పండి? 25,000 మెజార్టీతో గెలిచిన సీట్లలో ఓడిపోయాడా లేదా? దుబ్బాకలో బీజేపీ 1000 ఓట్లతో అద్భుతమైన విజయాన్ని సాధించారు రఘునందన్ రావు. మళ్ళీ వెంటనే అసెంబ్లీ జనరల్ ఎలక్షన్స్లో 50,000 ఓట్లతో ఓడిపోయాడు. 50,000 ఓట్లతో ఓడిపోయాడు. అంటే ఉప ఎన్నికల ఫలితాలు నిజం కాలేదు, మీకు ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు నిజం కాలేదు. ఇక హుజూర్ నగర్ కాంగ్రెస్ సిట్టింగ్ సీట్లో కాంగ్రెస్ ఓడిపోయి బీఆర్ఎస్ గెలిచింది. నాగార్జున సాగర్ కాంగ్రెస్ వెటరన్ జానారెడ్డి ఓడిపోయి బీఆర్ఎస్ గెలిచింది. హుజూరాబాద్లో 3,000 ఓట్లు వచ్చాయి. జిహెచ్ఎంసీలో 2 సీట్లు వచ్చాయి కాంగ్రెస్ పార్టీకి. ఇంత ఘోరమైన పరాజయాలు పొందాక 2023 అసెంబ్లీ ఎన్నికల్లో 60 సీట్లతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. అంటే నేను ఈ వాస్తవాలను ఎందుకు చెప్తున్నా అంటే, ఎమ్మెల్సీ ఎన్నికలు, ఉప ఎన్నికలు, జిహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాలకు, అసెంబ్లీ ఎన్నికల ఫలితాలకు ఎక్కడన్నా కంపారిజన్ ఉందా? మీరు చెప్పండి. సో వేర్ ఇస్ ద కంపారిజన్? మరి ఎటుపోయింది? ఎందుకు రాజకీయాలు ఎందుకు అలా మారుతాయి? అది కూడా 2 ఏళ్ల గ్యాప్ ఉన్నప్పుడు, 3 ఏళ్ల గ్యాప్ ఉన్నప్పుడు ఈ పరిస్థితి ఉంటే 4 ఏళ్ల గ్యాప్ ఉంది కదా. అప్పటి వరకు ఏం జరుగుతుందో ఎవరు చెప్పగలుగుతారు? అందువల్ల ఇక మీకు కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మీకు మెదక్, ఈ ఉమ్మడి జిల్లాల నిజమే పట్టభద్రుల సీట్లో బీజేపీ గెలిచింది. కానీ కాంగ్రెస్ అభ్యర్థి కూడా చాలా బలమైన పోటీ ఇచ్చాడు. బహుజన్ సమాజ్ పార్టీ తరఫున పోటీ చేసిన అభ్యర్థి భారీగా ఓట్లు తెచ్చుకున్నాడు. మన తెలంగాణలో బీఎస్పీకి అంత బలం ఉందని అనుకుందామా? సో ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు వచ్చే వరకు వ్యక్తుల ఓట్లు ఉంటాయి, పార్టీల ఓట్లు ఉంటాయి, అనేక ఫ్యాక్టర్స్ ఉంటాయి. సాధారణంగా బీజేపీ మొదటి నుంచి కూడా గ్రాడ్యుయేట్ సీట్లలో మంచి విజయాలు ఇప్పుడు కాదు, మీకు జూపిడి యజ్ఞనారాయణరావు, పివి చలపతిరావు, వి రామారావు కాలం నుంచి కూడా బీజేపీ అద్భుతమైన పర్ఫార్మెన్స్ చూపుతుంది. ఎందుకంటే క్యాడర్ బేస్ ఉన్న పొలిటికల్ పార్టీకి ఈ ఎన్నిక అడ్వాంటేజ్గా ఉంటుంది. ఎందుకంటే ఈ ఎన్నిక చాలా కాంప్లెక్స్ ఎన్నిక. ఓటర్ల నమోదు ఉంటుంది. ఇప్పుడు మీకు జనరల్ ఎలక్షన్స్ లాగా కాదు, ప్రిఫరెన్షియల్ ఓటింగ్ సిస్టమ్ ఉంటుంది. సెకండ్ ప్రిఫరెన్స్, థర్డ్ ప్రిఫరెన్స్. నేను ఫస్ట్ టైం 2007లో గెలిచినప్పుడు 56 మంది అభ్యర్థులు నా పైన పోటీ చేసింది. అందులో 50వ ప్రిఫరెన్స్ ఒక ఓటర్ వేసాను నాకు, అది కూడా కలిసి వచ్చింది. 50th ప్రిఫరెన్స్ వేస్తే. సో అందువల్ల ఈ ఎలక్షన్స్కున్న కాంప్లెక్స్ క్యారెక్టర్ అది. ఈ ఎలక్షన్స్ ఉన్నప్పుడు 2007లో నేను గెలిచాను. మీకు సెకండ్ ప్లేస్లో టీడీపీ, థర్డ్ ప్లేస్లో బీజేపీ, ఫోర్త్ ప్లేస్లో బీఆర్ఎస్. మరి ఎవరి విజయం అది?
అంటే నా విజయం అంటే నేను సీఎం అవుతున్నాను విజయమా? సో అందువల్ల ఈ ఎన్నికల్లో వ్యక్తుల ఫ్యాక్టర్స్ కూడా ఉంటాయి. అందుకే మీకు చెప్పింది, ఇప్పుడు ప్రసన్న హరికృష్ణ ఆ ఉత్తర తెలంగాణ గ్రాడ్యుయేట్ మంచి పర్ఫార్మెన్స్ చూపాడు. సో ఆయన బీఎస్పీ, పేరుకు బీఎస్పీ, నాకు బాగా తెలిసిన వ్యక్తే. బీఎస్పీ ఎందుకు తీసుకున్నాడంటే బ్యాలెట్ పేపర్లో పైన ఉండాలి కనుక పేరు, జాతీయ పార్టీలు అయితే రికగ్నైజ్ పొలిటికల్ పార్టీ అయితే బ్యాలెట్లో ముందుంటుంది కనుక తీసుకున్నాడు. కానీ మరి ఆయనకు మంచి ఓటింగ్ వచ్చింది, కన్సిడరబుల్ ఓటింగ్ వచ్చింది. ఇక్కడ ఇంకొక మైండ్ కూడా ఏంటంటే ఇది బీఆర్ఎస్ పోటీ చేయలే. మరి బీఆర్ఎస్ ఓటు ఎటుపోయినాయి? బీఆర్ఎస్ ఓటు బీఎస్పీ అభ్యర్థికి పడ్డాయా, బీజేపీ అభ్యర్థికి పడ్డాయా? అంటే కాంగ్రెస్ వ్యతిరేకంగా అయినా కాంగ్రెస్ చాలా బలమైన పోటీ ఇచ్చింది, మామూలు పోటీ ఇవ్వలేదు. సో అంతకుముందు కాంగ్రెస్ సిట్టింగ్ సీట్ కాదని అన్నారు, జీవన్ రెడ్డి సీట్. కానీ ఆ రోజు మన రాజకీయ పరిస్థితులు వేరు. ఆ రోజు అసెంబ్లీ ఎన్నికల ముందు వచ్చింది, 2009 లోక్సభ ఎన్నికల ముందు 2019లో. అప్పుడు ఏమైంది అంటే అప్పుడు బీఆర్ఎస్ అసలు ఎవరికి మద్దతు కూడా ఇవ్వలే. ఇప్పటిలాగానే బీఆర్ఎస్ అప్పుడు పోటీ లేదు, బీజేపీ అప్పుడు ఇంత బలంగా లేదు. ఇప్పుడు అది బీజేపీకి బలమున్న ప్రాంతం. మీకు 4 ఎంపీలు ఈ ఎమ్మెల్సీ కాన్స్టిట్యున్సీలో ఉన్న ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్, మెదక్, 4 ఎంపీ సీట్లు బీజేపీకి గెలుచుకున్నారు. ఎమ్మెల్యే సీట్లలో కూడా మీరు బీజేపీకి వచ్చిన 8 ఎంపీ సీట్లలో 8లో 4 అక్కడే ఉన్నాయి. మీకు 4 out of 8 అక్కడే ఉన్నాయి, మీరు గమనించండి. అలాగే బీజేపీకి వచ్చినటువంటి ఎమ్మెల్యే సీట్లు తీసుకొని 8లో కూడా అత్యధిక అక్కడే ఉన్నాయి. అందువల్ల బీజేపీకి బలమున్న ప్రాంతం, బీఆర్ఎస్ పోటీలో లేదు, కాంగ్రెస్ బలంగా పోటీ ఇచ్చింది. ఈ వాస్తవాలను మనం కాదనలేం కదా. అయినా అసెంబ్లీ ఎమ్మెల్సీ ఎన్నికలకు సార్వత్రిక ఎన్నికలకు సంబంధం లేదు. బట్ డెఫినెట్గా విక్టరీ ఎన్ని ఇఫ్స్ అండ్ బట్స్ ఉన్నా బీజేపీ బ్రహ్మాండమైన విజయం సాధించిందన్నది నిజం. టీచర్ కాన్స్టిట్యున్సీ, గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యున్సీ 2 కూడా గెలుచుకున్నది ఆ ప్రాంతంలో. మీకు ఖమ్మం, నల్గొండ, వరంగల్లో మరి ఇదే పక్కన ఖమ్మం, నల్గొండ, వరంగల్ టీచర్ కాన్స్టిట్యున్సీలో బీజేపీ లాస్ట్ 5వ ప్లేస్లో ఉన్నది. మీకు ఫస్ట్ ప్లేస్లో పిఆర్టీ అభ్యర్థి గెలిస్తే, సెకండ్ ప్లేస్లో యూటీఎఫ్ అభ్యర్థి సిట్టింగ్ ఎమ్మెల్సీ ఉంటే, నాకు గుర్తున్నంత వరకు 4th or 5th ప్లేస్లో ఉన్నాడు. మరి అదెట్లున్నారు? పక్కనే సీట్గా ఖమ్మం, నల్గొండ, వరంగల్. ఇక్కడ ఉత్తర తెలంగాణ ఉపాధ్యాయ నియోజకవర్గంలో మల్క కొమరయ్య ఫస్ట్ ప్రిఫరెన్స్ ఓట్లలో గెలిచాడు టీచర్ కాన్స్టిట్యున్సీలో. పక్కనే ఉన్న ఖమ్మం, నల్గొండ, వరంగల్ అసలు ఊసేయలేదు బీజేపీ. మరి దాన్ని ఎలా అర్థం చేసుకోగలం? అందువల్ల ఎమ్మెల్సీ ఎన్నికలతో జనరలైజేషన్లు చేయడం కరెక్ట్ కాదు. బట్ ఎన్నికలే, ప్రజల తీర్పే. దానికి ఎన్ని పరిమితులు ఉన్నా, ఎన్ని ఇఫ్స్ అండ్ బట్స్ ఉన్నా తీర్పే కదా. అందువల్ల ఎన్నికల్లో బీజేపీ గెలవడం అభినందించాల్సింది బీజేపీని. ఇది రిమార్కబుల్ సక్సెస్ కాదనవరం. అందులో బండి సంజయ్ లాంటి నాయకులకు ఇది మరింత విజయం. ఎందుకంటే ఆయన అక్కడే ఉండి ఈ 2 సీట్లను గెలిపించడంలో ఆయన కీలక పాత్ర పోషించాడు. అందువల్ల 2 సీట్లు గెలిచారు. సో అందువల్ల బండి సంజయ్ ఆ మేరకు ఉత్సాహంగా ఉండడం అని అర్థం చేసుకోవచ్చు. కానీ ఆ ఉత్సాహంలో ఒక మెసేజ్ కూడా పెట్టాడు, అసెంబ్లీ ఎన్నికలకు మా రాజకీయం ఇదే ఉంటుంది అని. దీనికి రంజాన్ గిఫ్ట్ ఏంది? సో ఇదేమన్నా హిందూ ముస్లింల మధ్య ఫైట్ జరిగిందా? ఇదేమన్నా మ్యాచ్ ఇండియా పాకిస్తాన్ మ్యాచ్తో పోల్చారంటే అర్థం రాబోయే కాలంలో మా రాజకీయం అంతా దీని చుట్టే తిరుగుతుంది. తెలంగాణలో నీళ్లు, నిధులు, ఉద్యోగాలు, ప్రజలు అవసరాలు వీటికి ఏమీ సంబంధం లేదు. హిందువులు ముస్లింలనే మేము రాజకీయం చేయబోతున్నామని బండి రియాక్షన్ చూస్తే అర్థమవుతుంది. ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో హిందువులు ముస్లింలు ఆధారంగా ఈ ఎన్నిక జరగలేదు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్యాంపెయిన్లో కూడా బీజేపీ అదేం చెప్పలేదు. హిందూ ముస్లిం అంశాల ఆధారంగానూ ఔరంగజేబ్ శివాజీల అంశం ఆధారంగానే ఎన్నికలు జరగలే కదా. అయినా హిందూ ధర్మము బీజేపీ గెలిపించాల్సిన అవసరం లేదు. బీజేపీ అనేది ఇవాళ పుట్టింది. హిందూ ధర్మం 1000 సంవత్సరాలుగా ఉన్నది, ఇవాళ కాదు కదా. హిందూ ధర్మం 1000 సంవత్సరాలుగా అనేక రకాల ఒత్తిళ్లను ఎదుర్కొని అద్భుతంగా నిలబడ్డది కదా. అందువల్ల హిందూ ధర్మానికి రాజకీయ పార్టీలు గెలిపించాల్సిన స్థితిలో హిందూ ధర్మం లేదు. హిందూ ధర్మానికి అంతర్గతంగా అంతర్లీనంగా ఉన్న శక్తి సామర్థ్యాలే ఆ గొప్పతనమే దాన్ని నిలబెడుతుంది. దానికి ఓ రాజకీయ పార్టీ గెలిపించాలి, ఓ రాజకీయ పార్టీ అండదండలతో గెలవాల్సిన స్థితిలో హిందూ ధర్మం ఉందని నేను అనుకోను. సో హిందూ ధర్మంకు ఉన్న సార్వజనీనత వల్ల దాంట్లో ఉన్న స్ట్రెంత్ వల్ల, ఇన్నర్ స్ట్రెంత్ వల్ల గెలుస్తూ వస్తుంది. అయితే దీన్ని హిందూ ముస్లిం డివైడ్గా మార్చి రాబోయే ఎన్నికల్లో తమ రాజకీయం ఎలా ఉంటుందో మరోసారి బీజేపీ ఈ రియాక్షన్ ద్వారా తెలిపింది. 4+4 ఆఫర్. మొదటిసారిగా కంట్రీ డిలైట్ పాలని 4 రోజులు ఆర్డర్ చేసిన వాళ్ళకి మరో 4 రోజులు ఫ్రీ. ఇంకెందుకు ఆలస్యం? యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. త్రిభాషా సూత్రానికి వ్యతిరేకంగా తమిళనాట రాజకీయ ప్రత్యర్థులందరూ ఏకమయ్యారు సార్.
ఒక బీజేపీ మినహా అన్ని పార్టీలు కూడా అఖిలపక్షం భేటీ నిర్వహించి త్రిభాషా సూత్రానికి వ్యతిరేకంగా తీర్మానం కూడా చేశాయి. కానీ ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడా కూడా ఆ ప్రస్తావన లేదు సార్. అందరూ కూడా అన్ని రాజకీయ పార్టీలు అధికార పక్షం కానీ ప్రతిపక్షం కానీ చాలా సైలెంట్గా ఉన్న పరిస్థితి. తెలుగువారి ఆత్మాభిమానం పేరుతో ఏర్పాటైంది తెలుగుదేశం పార్టీ, ఆ పార్టీ కూడా నోరు మెదపని పరిస్థితి. ఎందుకు ఈ సిచ్యువేషన్స్? నోరు మెదపడే డీలిమిటేషన్ అడిగితే చంద్రబాబు నాయుడు దాటవేశాడు కూడా, అది వచ్చినప్పుడు చూద్దాంలే అన్నాడు. సో జనాభాకు రాజకీయాలకు సంబంధం లేదన్నారు. వాస్తవంగా జనాభా మీదనే కదా రాజకీయాల్లో డీలిమిటేషన్ స్టార్ట్ అయ్యేది. సో అందువల్ల తెలుగు రాష్ట్రాల పరిస్థితి దౌర్భాగ్యం ఏంటి తెలుగు ప్రజలంటే, రాజకీయాల కొరకు పార్టీలు రాజకీయాల ఆధారంగా రియాక్ట్ అవుతారు. తమిళనాడులో ప్రజల కోసం ప్రత్యర్థి పక్షాలు కూడా ఎక్కువైతాయి. మీకు అది కావేరీ నదీ జలాల విషయంలో అదే జరిగింది. తమిళనాడు ఇంట్రెస్ట్ల విషయంలో పార్టీలు, తమిళనాడులో ఉన్న రాజకీయ పార్టీలు రాజకీయాల పక్కకు పెట్టి ఏకమవుతాయి. నిన్న ఉదాహరణ అదే త్రిభాష విషయంలో కూడా సార్, ఏమండి జల్లికట్టు విషయంలోనే కానీ అఖిలపక్ష మీటింగ్ పెడితే నిన్న డిఎంకే ప్రభుత్వ అఖిలపక్ష పెడితే ఏడీఎంకే హాజరైంది. మీరు డిఎంకేకు ప్రధాన ప్రత్యర్థి. అలాగే టీవీకి విజయ్ ఈ మధ్యనే పార్టీ పెట్టి ఆయన డిఎంకే గెట్అవుట్ డిఎంకే అని పిలిపించాడు. ఆ గెట్అవుట్ డిఎంకే అన్న పార్టీ కూడా హాజరైంది. అంటే చూడండి మీరు, అంటే ఇంట్రెస్టెడ్ స్టేట్, ఇంట్రెస్టెడ్ పీపుల్ వచ్చినప్పుడు తమిళనాట ఈ అపూర్వమైన రాజకీయ ఐక్యత ఉంటుంది. మన తెలుగు రాజకీయ నాయకులకి ఈ సమస్య, ఎందుకంటే వీళ్ళు బీజేపీతో ఉన్న సంబంధాలను బట్టి రియాక్ట్ అవుతారు. సో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో టీడీపీ, జనసేన బీజేపీతోనే కలిసి ఉన్నాయి కనుక ఆ ఊసే ఎత్తారు. ఒకప్పుడు పవన్ కళ్యాణ్ సౌత్ ఇండియా గురించి మాట్లాడి మీకు గుర్తుండే ఉంటుంది. ఇప్పుడు పూర్తిగా సౌత్ ఇండియా మర్చిపోయాడు, సనాతన ధర్మం అంటున్నాడు. ఒకప్పుడు సౌత్ ఇండియాకి అన్యాయం జరుగుతుంది అని మాట్లాడిన పవన్ కళ్యాణ్ ఇవాళ దక్షిణ భారతానికి క్లియర్గా అన్యాయం జరుగుతుంటే, అంటే నిధుల్లో అన్యాయం జరుగుతుంది, డీలిమిటేషన్లో రేపు అన్యాయం జరగబోతోంది. అయినా పవన్ కళ్యాణ్ ఒక్క మాట అంటే ఒక్క మాట మాట్లాడుతాడు. మరి ఆయన అంతకుముందు సౌత్ ఇండియా గురించి ఎందుకంత గట్టిగా మాట్లాడాడు? అసలు డీలిమిటేషన్ ప్రత్యేక హోదా వదిలేశారు కదా ఆంధ్రప్రదేశ్ పార్టీలు. అసలు ఆంధ్రప్రదేశ్కు కీలకమైన ప్రత్యేక హోదానే పాత్ర పెట్టేశారు కదా తమ రాజకీయ ప్రయోజనాల కొరకు. ఎంత గతంలో చంద్రబాబు నాయుడు ప్రత్యేక హోదా కొరకు ధర్మ పోరాట దీక్షలు చేశారు. పవన్ కళ్యాణ్ పాచిపోయిన లడ్లని తీవ్రంగా కాకినాడ సభలు ఇప్పటికి గుర్తు, దిక్కులు పిక్కటిల్లేలా హిందీలో నరేంద్ర మోడీజీ, అమిత్ షాజీ ఆప్కో సమజ్నే కే లియే మై హిందీ మే బాత్ కర్ రహా హై అని కూడా అన్నాడు. కాకినాడ సభలు ఇవన్నీ మర్చిపోయామా మనం? మళ్ళీ ఇప్పుడు అంతా అయిపోయింది కదా. సో అందువల్ల రాజకీయాల కొరకు ప్రత్యేక హోదా విషయంలోనే మనకి ఎన్ని కుప్పిగంతులు చూసాం. అసెంబ్లీలో అరుణ్ జైట్లీని ప్రశంసిస్తూ కృతజ్ఞత చెప్తూ ప్రత్యేక ప్యాకేజ్ ఇచ్చినందుకు అదే అసెంబ్లీలో తీర్మానం చేశారు. మళ్ళీ అదే అసెంబ్లీ నుంచే ధర్మ పోరాట దీక్షలు ప్రకటించారు. అంటే బీజేపీతో మంచిగుంటే ఒక రకం, బీజేపీతో చెడ్డగుంటే ఇంకో రకం తప్ప ఎక్కడ ఇష్యూ బేస్డ్గా తెలుగునాట లేదు. ఇక జగన్మోహన్ రెడ్డి బీజేపీతో ఫైట్ చేసే సీన్ ఉందా? ఆయన ఈడీ ఉన్నాయి, సిబిఐ కేసులు ఉన్నాయి కనుక ఆయన బీజేపీ పైన పొరపాటున కూడా ఒక్క మాట అన్నారు. గత 10 ఏళ్లలో మనం చూసాం, ప్రతిపక్షంలో ఉన్న అధికారంలో ఉన్న బీజేపీకి మద్దతుగానే ఉన్నాడు, ఇప్పుడు కూడా మద్దతుగానే ఉంటాడు. ఇక మరి ఎవరన్నా ఆంధ్రప్రదేశ్లో త్రిభాష సూత్రం గురించి ఎవరు మాట్లాడాలి? హిందీ ఇంపోజిషన్ గురించి ఎవరు మాట్లాడాలి? తెలంగాణలో అధికారంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ ఒక జాతీయ పార్టీకి హిందీకి వ్యతిరేకంగా మాట్లాడితే హిందీ రాష్ట్రాలు ఇబ్బందులు అవుతాయి. బీజేపీ అక్కడ ఫుట్బాల్ ఆడుతుంది, బీహార్లో ఎన్నికలు ఉన్నాయి, ఉత్తరప్రదేశ్లో ఎన్నికలు ఉన్నాయి. అందువల్ల హిందీ స్టేట్స్లో పొలిటికల్ స్టేక్స్ ఉన్న జాతీయ పార్టీ హిందీకి వ్యతిరేకంగా మాట్లాడే ధైర్యం చేయలేదు. చేస్తే అక్కడ డ్యామేజ్ అవుతుంది కనుక. ఎందుకంటే బీజేపీ వెంటనే చూడండి, మీరు హిందీకి ఇప్పుడే డిఎంకే సనాతన ధర్మం మీద మాట్లాడినా, డిఎంకే హిందీకి వ్యతిరేకంగా మాట్లాడినా అది డిఎంకే భుజాల పైన తుపాకి పెట్టి బీజేపీ కాంగ్రెస్ని కలుస్తుంది. చూడు ఆప్కా మీ ఇండియా కూటమి పక్షము హిందీని వ్యతిరేకిస్తోందని చెప్పి హిందీ రాష్ట్రాల్లో బీజేపీ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తుంది. అందువల్ల కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఆ పని చేయదు. బీఆర్ఎస్ చేయాలి నిజంగా అయితే, ఎందుకంటే ఒక ప్రాంతీయ పార్టీ, కానీ బీఆర్ఎస్ చేయదు. ఎందుకు చేయదు అంటే బీఆర్ఎస్ కూడా బీజేపీతో ఫైట్ చేస్తానికి రెడీగా లేదు. పైకి మాటలు మాట్లాడినా ఈ 10 ఏళ్ళ అనుభవం చూసాం కదా మనం. ఎక్కడ బీజేపీకి వ్యతిరేకంగా గట్టిగా బీఆర్ఎస్ ఏ అంశం పైన నిలబడ్డది? సో అడపాదడపా బీజేపీ తన రాజకీయ ఉనికికి ప్రమాదాన్ని తెచ్చినప్పుడు బీఆర్ఎస్ రియాక్ట్ అవుతాను తప్ప
ప్రజల ప్రయోజనాలకు రియాక్ట్ అయిన ఉదాహరణ లేదు. అందుకే దుబ్బాక వచ్చేంత వరకు బీజేపీ పైన బీఆర్ఎస్ ఎక్కడ పోరాడింది? మిషన్ భగీరథ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ వచ్చి ఇనాగ్రేట్ చేశాడు. మీరు హైదరాబాద్ మెట్రో ప్రైమ్ మినిస్టర్ ఇనాగ్రేట్ చేశాడు. ప్రైమ్ మినిస్టర్ ఇనాగ్రేట్ తప్పని అంటలేను, కరెక్ట్ అది. కానీ మరి అదే ప్రైమ్ మినిస్టర్ వస్తే చీఫ్ మినిస్టర్ ఎయిర్పోర్ట్ కూడా పోలే, మరి అది కరెక్టా? మరి ఆ యాంగిల్లో చూసినప్పుడు ఎందుకు ఇన్వైట్ చేశారన్న ప్రశ్న వస్తుంది తప్ప నిజంగా చెప్పాలంటే ప్రైమ్ మినిస్టర్ ఇనాగ్రేట్ చేయడం తప్పే కాదు. కానీ మరి ప్రైమ్ మినిస్టర్ వస్తే కనీసం నేను ఎయిర్పోర్ట్ కూడా పోనన్నాడు కేసీఆర్. సో అందువల్ల తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ నాయకులకు డీలిమిటేషన్లు ప్రజల ప్రయోజనాల కన్నా తమ రాజకీయాలు, తమ గోల, తమ ప్రత్యర్థులు వీటి గురించే ఆలోచన. వీళ్ళు ప్రజల గురించి ఎక్కడ ఆలోచించే పరిస్థితిలో ఉన్నారు. సో బీఆర్ఎస్కు ఇప్పుడు కాంగ్రెస్ని తిట్టడమే సరిపోతుంది, కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ని తిట్టడమే సరిపోతుంది. హిందీ గురించి ఎక్కడ ఆలోచించే సమయం ఉంది. అందువల్ల మన తెలుగు రాష్ట్రాల్లో త్రిభాష సూత్రం ఆల్రెడీ మనం అమలు చేస్తున్నాం. తమిళనాడులో ఏంటంటే ఇప్పుడే కాదు, 1965లో కూడా యాంటీ హిందీ ర్యాట్స్ జరిగాయి. తమిళనాడులో గవర్నమెంట్ స్కూళ్ళలో మొదటి నుంచి 2 భాషలు, ఇంగ్లీష్ అండ్ తమిళ్. ప్రైవేట్ స్కూళ్ళలో తమిళనాడు కూడా హిందీ నేర్పుతారు, సెంట్రల్ స్కూల్లో హిందీ నేర్పుతారు. తమిళనాడులో మొత్తం హిందీ నేర్పాలనుకుంటే పొరపాటు. మీకు దక్షిణ భారత్ హిందీ ప్రచార సభ అని పెట్టి ఆ హిందీని సౌత్ ఇండియాలో ప్రమోట్ చేస్తున్నారు. అదే సమస్య. ఇప్పుడు దక్షిణ భారత్ హిందీ ప్రచార సభ పెట్టి సౌత్ ఇండియాలో హిందీ నేర్పుతున్నప్పుడు ఉత్తర భారత్ తెలుగు ప్రచార సభ ఎందుకు పెట్టరు? ఉత్తర భారత్ ద్రవిడియన్ భాషా సభ అని పెట్టి తమిళ్, తెలుగు, మలయాళం, కన్నడాలని హిందీ ప్రాంతంలో ఎందుకు ప్రమోట్ చేయరు? ఈ ప్రశ్న బీజేపీ ఆన్సర్ చెప్పాలి. దక్షిణ భారత్ హిందీ ప్రచార సభ పెట్టి ఇక్కడ మాత్రం హిందీ నేర్పుతారు, మాకు హిందీ నేర్పుతారు, నేర్చుకుంటున్నాం. మరి మీరెందుకు తెలుగు, తమిళో, మలయాళమో, కన్నడ నేర్చుకోవాలనే క్వశ్చన్కి ఆన్సర్ లేదు. మీరు ఇలా చూడండి, యూపీలో త్రిభాష సూత్రం అమలవుతుందా? లేదు కదా. మీకు హర్యానాలో అమలవుతుందా? మధ్యప్రదేశ్లో అమలవుతుందా? బీహార్లో అమలవుతుందా? బీహార్లో అక్కడ ఒకే భాష హిందీ, ఇంగ్లీష్ కూడా సరిగా నేర్పడం. ఏమైనా ఉంటే థర్డ్ లాంగ్వేజ్ అంటే సంస్కృత్ ఉంటుంది తప్ప త్రిభాష సూత్రం హిందీ రాష్ట్రాల్లో అమలు కావడం లేదు. మీరు అది అన్యాయం. మరి త్రిభాష సూత్రం వచ్చి సౌత్ ఇండియాలోనే అమలు చేయాలని అంటారు. మరి మీరు హిందీ రాష్ట్రాలు ఎందుకు అమలు చేయరు? దానికి ఆన్సర్ ఉండాలి కదా. మొదలు హిందీ రాష్ట్రాల్లో త్రిభాష సూత్రాన్ని 3 లాంగ్వేజ్ ఫార్ములా, హిందీ, ఇంగ్లీష్తో పాటు ఇంకో లాంగ్వేజ్ నేర్పండి. ఇప్పుడు పంజాబ్లో, మహారాష్ట్రలో, గుజరాత్లో హిందీ థర్డ్ లాంగ్వేజ్గా హిందీ నేర్పుతారు. కానీ అవన్నీ సిమిలర్ లాంగ్వేజెస్. దేవనాగరి, పంజాబీ, గుజరాతీ, మరాఠీ, హిందీ పోలికున్న లాంగ్వేజ్ దేవనాగరి లిపిలో. అవి నేర్పడం కాదు కదా. ఇప్పుడు పంజాబ్, గుజరాత్, మహారాష్ట్రలో థర్డ్ లాంగ్వేజ్గా హిందీ నేర్పుతారు. కానీ నేను అనేది అంటే థర్డ్ లాంగ్వేజ్గా నేర్పడం హిందీ కాదు. మీరు తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం నేర్పాలి కదా. మీరు దేవనాగరి లిపిలో ఉన్న భాషలు నేర్పుతున్నారు, ద్రవిడియన్ లిపిలో ఉన్న భాషలు ఎందుకు నేర్పండి? మీరు అక్కడ ఆన్సర్ ఉండాలి కదా. మీ దేశ సమైక్యత అంటే సౌత్ ఇండియాలో హిందీ నేర్చుకోవాలి, సౌత్ ఇండియా లాంగ్వేజ్ మాత్రం నార్త్ వాళ్ళు నేర్చుకోరు. అదేం ఎక్సెప్షన్ అని. అందువల్ల తమిళనాడులో వాళ్ళు జెన్యూన్ క్వశ్చన్ రైజ్ చేస్తున్నారు. అన్ఫార్చునేట్లీ తెలుగు రాష్ట్రాల్లో ఉన్న రాజకీయ పార్టీలకు ప్రత్యేక హోదాలను వదిలేసిన తర్వాత హిందీని గురించి ఎక్కడ ఆలోచిస్తారు?